గత సర్కారు హయాంలో కృష్ణా జిల్లాలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కృష్ణా జిల్లాల వాటా 811 టీఎంసీలు కేటాయిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు లిఖితపూర్వకంగా కేటాయించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు కృష్ణా జిల్లాలలో 70% వాటా రావాల్సిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా జిల్లాల మీటింగ్ కు తాను బ్రిటిష్ ట్రిబ్యునల్ మీటింగ్ హాజరై కృష్ణా జిల్లాల కేటాయింపులపై కేంద్ర మంత్రికి వివరించినట్టు చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కేటాయించి నిధులు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం కూలిపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేవెళ్ల ప్రాజెక్టుకు 38,000 కోట్లు కేటాయిస్తే వాటి డిజైన్ మార్చి మేడిగడ్డ దగ్గర 1,00,000 కోట్లతో కాళేశ్వరం నిర్మించి 62,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జిల్లాల వాటకాల పంపిణీలో గతంలో బ్రిటిష్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో 811 టీఎంసీలు కేటాయిస్తే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో చోట్ల జాగ్రత్తలు అర్థం చేసుకోవాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకి ఒప్పుకొని తెలంగాణకి చాలా తీవ్ర అన్యాయం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఆంధ్రాకి 512 టీఎంసీ, తెలంగాణకి 299 టీఎంసీ సరిపోతాయని లిఖితపూర్వకంగా ఒప్పుకోవడం జరిగింది.